Today we will discuss about safe factor or factor of safety. Many engineers must understand well how do I know if my design is safe or not. It is very difficult question, at the same time answer. So potentially the answer is measuring safe factor. Today many students, they don't understand what about safe factor because of many definitions. Today we will discuss stresses based safe factor. So how getting safe design? When the part is failed, of course it is very risky to life of the peoples. At the same time, huge losses, financial losses for the companies who make the part. So finite element analysis simulation అనేది ఇక్కడ మనం తీసుకుంటే యూజ్ చేస్తే and then easily find how it is failed, where it is failed and how to improve అనేది ఈజీగా తెలుసుకోవడానికి ఈ సిమ్యులేషన్ అనేది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇండస్ట్రీ మస్ట్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ సిమ్యులేషన్. అండ్ అగైన్ ఇక్కడ డిజైన్ యొక్క సేఫ్టీని అంచనా వేయటానికి సింపుల్ ఫ్యాక్టర్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. దేనికోసం? మనం తీసుకునే డిజైన్ అనేది సేఫ్గా ఉంటుందా లేదా అనేది తెలుసుకునే ప్రాసెస్నే సేఫ్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని అంటాం. అండ్ అనదర్ డెఫినిషన్, హౌ మచ్ స్ట్రాంగర్ ఏ సిస్టమ్ దెన్ we applied load, it is the safe factor or factor of safety. Okay, so factor of safety ni calculation cheyali. So ela calculate chestam ikkada? So factor of safety anedi is the ratio of strength of materials to maximum stresses in the part. So this is the calculation of the factor of safety. సో ఇక్కడ ఇదేంటి? ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెసెస్ ఇన్ ద పార్ట్ వెన్ ద స్ట్రెసెస్ ఇన్ ద స్పెసిఫైడ్ పొజిషన్. ఇక్కడ మనం తీసుకున్న పార్ట్ ఇది అనుకోండి. సో ఈ పార్ట్ లో లోడ్ అనేది ఈ డైరెక్షన్ లో పైకి కిందకి ఒకవేళ లోడ్ అనేది అప్లై చేసినట్లయితే మ్యాక్సిమం లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు ఆల్మోస్ట్ డయామీటర్ అనేది చేంజ్ అయిపోతుంది అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్సీడ్ దెన్ స్ట్రెసెస్ అనేది అప్లై చేస్తే ఈ పార్ట్ లో బ్రేక్ అనేది జరిగిపోతుంది. ఓకే, సో వెన్ ద స్ట్రెసెస్ ఇన్ ద స్పెసిఫైడ్ పొజిషన్ బికమ్ సుపీరియర్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. అంటే ఇక్కడ మనం అప్లై చేసిన స్ట్రెసెస్ అనేది మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ కన్నా ఎక్కువగా స్ట్రెస్ అనేది మనం అప్లై చేసినట్లయితే ఓకే, ఇట్ బికమ్స్ ఇన్ఫీరియర్ టు ద వాల్యూ 1. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద డేంజర్. అంటే ఇలా మన అంటే ఇక్కడున్న స్ట్రెంగ్త్ కన్నా, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ లో ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఈ స్ట్రెస్సెస్ అనేది మ్యాక్సిమం కంపేర్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ కన్నా ఎక్కువగా స్ట్రెస్ అనేది మనం ఉపయోగించినట్లయితే కంపల్సరిగా బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఓకే, సో బేసికలీ ఇట్ ఈస్ దట్ ఈస్ ద స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద మోడల్. ఇది మనం తీసుకునే స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద మోడల్. ద స్ట్రెసెస్ ఈజ్ హయ్యర్ దాన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. ఎక్కువ స్ట్రెసెస్ లాగేటప్పుడు ఏంటి, ఇంటర్నల్ గా స్ట్రెసెస్ అనేది ఫామ్ అవుతుంది కదా. స్ట్రెసెస్ అనేది ఎక్కువ లోడ్ అనేది అప్లై చేస్తే ఎక్కువ స్ట్రెస్ అనేది ఫామ్ అయితే బ్రిటల్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరిగిపోతుంది. దట్ ఈస్ స్ట్రెంగ్త్ టు స్ట్రెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినట్లయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ స్ట్రెంగ్త్ లెస్ దాన్
స్ట్రెస్. ఇక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ లెస్ అంటే ఏంటి, ఒకవేళ స్ట్రెంగ్త్ టు స్ట్రెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు స్ట్రెస్ కన్నా. సో ఇలాంటి కండిషన్లో వర్క్ మెటీరియల్ అనేది సేఫ్గా ఉంటుంది. ఓకే, సో దీన్నే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని అంటాం. అంటే ఎంతవరకు స్ట్రెస్సెస్ అనేది అప్లై చేయాలి, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ప్రాపర్టీ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ ప్రాపర్టీ వరకు ఆ స్ట్రెంగ్త్ అనేది మనం అప్లై చేసినట్లయితే, ఆ స్ట్రెస్ అనేది మనం అప్లై చేసినట్లయితే సో ఆ మెటీరియల్ అనేది బ్రేక్ డౌన్ అవ్వకపోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో మ్యాక్సిమం సో 2.0 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వరకు మనం తీసుకోవటం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో దీంట్లో 2 ఇంపార్టెంట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఏంటది, స్ట్రెంగ్త్ ఒకటి, స్ట్రెస్సెస్ ఒకటి, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇక్కడ స్ట్రెస్సెస్ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్. అంటే కామన్ గా మనకు అందరికీ లైఫ్ టైంలో జరుగుతున్నది. అంటే ఏంటి, మనం ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం అంటే ఎక్కువ లోడ్, హెవీ లోడ్ అనేది క్యారీ చేసినప్పుడు కానీ, అంటే ఎక్కువగా చదివేటప్పుడు కానీ స్ట్రెస్ అవుతున్నాం అని అంటాం. సో మోర్ దాన్ స్ట్రెస్సెస్ అనేది ఫామ్ అయితే సో కంప్లీట్ గా మనం హెల్త్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అది స్ట్రెస్ అనేది ఈ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్ అట్ వర్క్ మనకి జరుగుతున్నది ఇప్పుడు కూడా. అండ్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెస్ ఈ రెండు కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ స్ట్రెస్ అంటే ఏంటి, ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అప్లైడ్ లోడ్. కానీ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ ఆఫ్ మెటీరియల్. అంటే ఇక్కడ ప్రాపర్టీ అనేది ఉంటుంది, ఇక్కడ మన ఫంక్షన్ ఆఫ్ అప్లైడ్ లోడ్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా డిఫరెంట్. ఓకే, ఇక్కడ ఈ స్ట్రెస్సెస్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ గురించి కూడా లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. సో దీంట్లో స్ట్రెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్స్ అనేవి దీంట్లో మనం ఆల్రెడీగా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో మనం డిస్కస్ చేయటం అనేది జరిగింది. ఓకే, ఒకసారి వీడియోస్ అనేది ఒకసారి చూడండి. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సేఫ్ ఫ్యాక్టర్ని ఓకే, ఇక్కడ ఏమన్నాం, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ టు మాక్సిమం స్ట్రెస్సెస్ అని అన్నాం. ఓకే, ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అంటే డక్టైల్ మెటీరియల్ కానీ, బ్రిటిల్ మెటీరియల్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి తీసుకుంటే సో ఇలా ఒక్కొక్క మెటీరియల్స్ లో ఒక్కో రకంగా ఈ సేఫ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డక్టైల్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఈ డక్టైల్ లో ఈల్డ్ స్ట్రెస్ టు వర్కింగ్ స్ట్రెస్సెస్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈల్డ్ స్ట్రెస్ అంటే ఏంటి, అంటిల్ ద స్టార్ట్ ఆఫ్ డిఫార్మేషన్ జరగటం. అండ్ బ్రిటల్ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ. సో బ్రిటల్ మెటీరియల్ తీసుకుంటే అల్టిమేట్ స్ట్రెస్సెస్ టు అండ్ అగైన్ వర్కింగ్ స్ట్రెస్సెస్. ఓకే, సో ఇక్కడ అల్టిమేట్ స్ట్రెస్ అంటే ఏంటి, అంటిల్ ఫెయిల్యూర్ అయినంత వరకు. అందుకే ఇక్కడ బ్రిటిల్ మెటీరియల్ ఈ విధంగా తీసుకోవటం అనేది జరిగింది. వాట్ ఎవర్ ఇక్కడ ఈల్డ్ స్ట్రెంత్ అండ్ అల్టిమేట్ స్ట్రెంత్ రెండు కూడా ఏంటి, ఇక్కడ వ్యారీస్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. ఈ రెండు కూడా వ్యారీ అనేది జరుగుతుంది. సో వ్యారీస్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ కాబట్టి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అన్నాం ఇక్కడ. సో ఇక్కడ వర్కింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువ స్ట్రెస్ అప్లై చేయడం, తక్కువ స్ట్రెస్ అప్లై చేయడం అనేది మాక్సిమం స్ట్రెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే దీన్ని సేఫ్ ఫ్యాక్టర్ లో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ బై మాక్సిమం స్ట్రెస్సెస్ గా ఇక్కడ మనం తీసుకోవటం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ మాక్సిమం ఈ ఎస్ఎఫ్ లో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అని అన్నాం. ఓకే, అంటే కాంక్రీట్ లో అయితే ఇక్కడ సేఫ్ ఫ్యాక్టర్ అనేది 1.5 ఉంటుంది, స్టీల్స్ లో అయితే 1.15 అనేది సేఫ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, సాయిల్ లో అయితే 3.0 ఫ్యాక్టర్స్ ఆఫ్ సేఫ్టీ అనేది ఉంటుంది, ప్రెజర్ వెజల్స్ లో అయితే 3.5 to 4.0 సేఫ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఆటోమొబైల్ అయితే 3.0 సేఫ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. సో అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సేఫ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఇంక్రీజ్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ అండ్ at the same time reduce the risks, okay, and increase much more products. So mostly కన్స్ట్రక్షన్ సైడ్ ఎక్కువగా ఇది యూజ్ చేయడం అనేది జరుగుతుంది, ఈ సేఫ్ ఫ్యాక్టర్ అనేది. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ.